హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రవీణ్ పగడాల పొయ్యిన కాడి నుంచి ఈ పాస్టర్లు అందరూ కలిపి చేసిన కామెడీలు ఎన్ని 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 చెప్పమంటారు ఎవరన్నారు? ఎన్ని చెప్పాలన్నా పక్కన పెడదాం. కానీ ఈ అజయ్ బాబు గారు అనే ఒక పోరంబోగ్గాడు ఉన్నాడు. అజయ్ బాబు అనే ఒక నంబర్ 1 వేస్ట్ గాడు ఒకడు ఉన్నాడు. ఆడేం మాట్లాడాడు అనేది చూస్తే ప్రతిరోజు ఆడు చచ్చిపోయాడన్న బాధలో కంటే కూడా ఈడు చేసే కామెడీలు చూసి నవ్వు ఆపుకోలేక చచ్చామనుకోండి. ఇది ఎవరు అయితే ఇక్కడ అజయ్ బాబు గారు బిఆర్ షఫీ కలిపి అబ్బో మామూలు డ్రామా చేశారా? ఆ డ్రామా గురించి చిన్న స్క్రీన్ ప్లే ఇప్పుడు చూపిస్తాను. అసలు వాళ్ళు డ్రామా ఎంత రక్తి కట్టించాలని ప్రయత్నం చేసేసి ఎంత రెడ్ ఫ్లవర్స్ అయిపోయారు అనేది కూడా మీకు తెలియాలిగా. ఈరోజు చూపిద్దాం. ఒక్కసారి ఈ అజయ్ బాబు గారు ఏం వాగుతున్నాడో చూడండి. ముస్లింలైనా క్రైస్తవులైనా అబ్రహాము గారి సంతానమే. ఓకే, ఒకరు హాగరు బిడ్డలైతే మరొకరు శారమ్మ బిడ్డలో. దళితులు ఈ 2 వర్గాల్లో ఉన్నారో ముగ్గురం రక్త సంబంధికులమే అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు వీడు ప్రవీణ్ పగడాలని చచ్చిపోయిన ప్రవీణ్ పగడాలని ఎంత ఎరుపుని చేశాడు, లేదా ప్రవీణ్ పగడాల అజయ్ బాబు అనేవాడిని ఎంత కొండెరుపుని చేశాడు అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిదాకా చూడాలన్నమాట. చూడండి. అయితే చూసే ముందు ఇలాంటి స్టేట్మెంట్ ఇంకోసారి కూడా వాగాడు ఈ కుక్క, అది కూడా చూపిస్తాం. బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండదు. రెండవది ఏంటంటే నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే ఉంటుంది. ఒరే ఈనేవాళ్ళు ఎంత ఎర్రి గొర్రెలు అనుకోకపోతే నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడతావు? పైగా ఆ పక్కన ఎవరిని పెట్టుకుని మాట్లాడు? బెదర్ సెఫీని పెట్టుకుని మాట్లాడావు. ఆ బెదర్ సెఫీ గారు ఏమంటున్నారు అది కూడా ఒకసారి వినండి. ఆ తర్వాత ఈ బైబుల్కి ఆ ఖురాన్కి మధ్యలో ఉన్న రంకు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. సెఫీ గారు చెప్పండి ఏమంటున్నారు? దైవజనులందరికీ కూడాను, ఇక్కడ ఉండే విశ్వాస సోదరులు సోదరిమణులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. బావలా ఏ బావాలి చెప్పా? ఒకసారి ఆగు, ఇదేనేమో చూద్దాం. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. మరి ఈ భావాలేనా మహమ్మద్ ప్రవక్త గారిలో జుగుప్స కలిగించే కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారు ప్రవీణ్ పగడాల గారు. ఈ ప్రవీణ్ పగడాల గారు అంత జుగుప్స కలిగించే అంశాలని 3 చెప్పబోయారు. అందులో 2 చెప్పి 3వది వదిలేశారు. ఆ 3వది ఏంటి అంటే నేను కూడా చెప్పను, మీరేనండి. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు. సుగంధాలు సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు సిగ్గా శర్మ గాని. ఇగో అక్కడ మరి ఏమంటున్నాడు? మీ ప్రవక్తని ఇండైరెక్ట్గా అనకూడని మాట అనేశాడు. దాంతోపాటు ఇంకేమన్నాడు తెలుసా? మీ ముస్లిమ్స్కి మసీదులోకి వెళ్తే అల్లా కంటే కూడా ఆ ముందు వంగున్న ఆడోళ్ళ అదే ఎక్కువ టెంప్టింగ్ చేస్తుందంట. మరి ఇది ఇస్లాంను అవమానించడం కదా? అయినా కూడా నువ్వు ఇలాంటి భావాల్ని గౌరవించడానికి ఉన్నావంటే షఫీ, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే యారా, ఇప్పుడు అజయ్ బాబుగా నీ సంగతి మాట్లాడుకుందాం రారా. మేము ఒకే తండ్రి సంతానం, మేము శారమ్మ బిడ్డలైతే మీరు హాగరు బిడ్డలు అని చెప్పేసి అంటాను. ఏదో ఒక గడ్డల్లే కానీ ఇంతకీ తనకి కూడా కడుపు వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ పనామైన హాగరుతో నాకేంటి పని అని కడుపుతో ఉన్న హాగరుని, అదే నువ్వు మేము అన్నదమ్ములే అంటున్నావు కదా, ఆ హాగరుని నిండు గర్భిణిని తీసుకెళ్లి ఎడారిలో వదిలేసి నీళ్లు లేని ప్రాంతంలో పడేసింది ఎవడురా? నీ అమ్మ కాదు, అదే సారమ్మ కాదా?
ఇవాళ వచ్చేసి నువ్వు నేను ఒకటే బ్లడ్ గాడిద గుడ్డు అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళు నువ్వు ఒకటైపోతారా? ఒరే, ఇక్కడ పూర్తిగా రాజకీయ కోణంలో మాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని తిప్పారని తెలుస్తా ఉంది. దాన్ని ఇంకాస్త ఇంటెన్సిఫై చేయడానికే నువ్వు నేను ఒకటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని కూడా తెలిసిపోతా ఉంది. ఒకవేళ నిజంగా మేమందరూ అన్నదమ్ములు బిడ్డలే అని మీరు అనుకుంటే వాళ్ళ అమ్మని ఎడారి పాలు చేసింది నీ అమ్మేరా బాబా. ఈ విషయం నువ్వు మర్చిపోతావు, ఎందుకంటే అవసరాల కోసం ఏ పెంటైనా తినే బతుకు నీది కాబట్టి. కానీ వాళ్ళు ముస్లింలు వదిలేస్తారనుకుంటున్నావా? వదలరా బాబు, వాళ్ళు పరమ కర్కోటకంగా ఉంటారు మతం విషయంలో. నువ్వు అంటున్నావు కదా, మాకు ఏదైనా కష్టం వస్తే మీరు మమ్మల్ని కాపాడండి, మీకు ఏదైనా కష్టం వస్తే మేము మిమ్మల్ని కాపాడుకుంటాం అని చెప్పేసి. ఆ బొత్స ఏమీ లేదు అక్కడ. ఒక్కసారి వాళ్ళు నమ్ముతున్న పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని సూర అల్ మైదా ఆయత్ 51 to 53 ఒక్కసారి చూడరని. విశ్వాసులారా, యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవడైనా వారిని తన మిత్రులుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకడుగా పరిగణించబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు. ఎరా గజ్జిబాబు, అదే అజయ్ బాబు, చూస్తున్నావా? వాళ్ళ అల్లా, వాళ్ళ దేవుడు వాళ్ళకేం చెప్తున్నాడు, వాళ్ళ ఖురాన్ ద్వారా ముస్లింలకి ఏం సందేశం ఇస్తున్నాడు తెలుసా? నిన్ను అంటే క్రైస్తవుని ఒక గజ్జి కుక్కనన్నా దగ్గరికి రానివ్వండి, కానీ ఈ క్రైస్తవులతో మాత్రం దగ్గరికి రానివ్వమాకండి, క్రైస్తవులతో స్నేహం చేయమాకండి అని ముస్లింలకి సందేశం ఇచ్చేశాడు రయ్యా. వాళ్ళకి ఖురాన్లో ఏది చెప్తారో దాన్నే పాటిస్తారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా క్రైస్తవులకి స్నేహం చేస్తారని నమ్ముతున్నావు నువ్వు? ఏ విధంగా క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక సంస్థను పెట్టావు? అంటే నీలాంటి గొర్రెల్ని వాడుకుంటూ, లేదా నీలాంటి ముస్లింలని క్రైస్తవ ముసుగులో ఉంటూ ముస్లిం సమాజానికి క్రైస్తవుల చేత బానిసత్వం చేపించాలనుకుంటున్న నీలాంటి క్రిప్టో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని క్రైస్తవులు నమ్ముతారు. ఎందుకంటే క్రైస్తవులకి ఆ నిమిషానికి ఏది జరిగితే అది చాలనుకుంటారు కాబట్టి, పబ్బం గడిస్తే చాలనుకుంటారు కాబట్టి. కానీ ముస్లింలు మతం విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారా? వాళ్ళు ఎనరు, వాళ్ళు నమ్మరు, నీతో స్నేహం కూడా చేయరు. ఇది ఖురాన్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. ఓకే, ఇది ఒక్క యాంగిల్ మాత్రమే. మరి ఇక్కడ ప్రవీణ్ పగడాల ఎర్రప్ప గారిని ఏ విధంగా రెడ్ ఫ్లవర్ని చేశాడు, అలాగే ఎర్రప్ప చచ్చిపోయిన ప్రవీణ్ పగడాలని ఏ విధంగా ఎర్ర ఫ్లవర్ని చేశాడు అనేది కూడా మీకు తెలియాలిగా. ఒక్కసారి ప్రవీణ్ పగడాల మాట్లాడుతున్న ఈ మాటలను వినండి సోదరులరా. ఈజ్ అల్లా అండ్ యెహోవా ఇద్దరు ఒకటేనా? ఎర్ర గబ్బోడా, నువ్వేదైతే స్టేట్మెంట్ ఇచ్చావో ఆ స్టేట్మెంట్ గురించి ప్రవీణ్ పగడాల గారిని బతికున్నప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే నువ్వు అన్నవు చూసావా, నువ్వు నేను ప్రార్థించేది ఒకే దేవుడిని, మేము శారమ్మ బిడ్డలు, మీరు హాగరు బిడ్డలు అని చెప్పేసి అదే క్వశ్చన్ ఇప్పుడు పగడాల గారిని అడిగారు. మరి ఇప్పుడు షఫీ నువ్వు కూర్చుని ఎదురు బొదురు ఒకడు పట్టుకుని, అంటే మత గ్రంథాలు పట్టుకుని తీర్మానాలు ఏం చేస్తారో చూస్తా. కానీ దానికంటే ముందు ప్రవీణ్ పగడాల ఏం చెప్తున్నాడో వినండి. నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి, నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు? అది తప్పు, మీ బైబిల్ చెడిపోయింది, క్రీస్తు నిజానికి దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు స్టడీ. ఎర్రప్ప విన్నావా? ఒక ముస్లిం వచ్చి ప్రవీణ్ ఏమడిగాడు, మీ బైబిల్ పాడైపోయింది అన్నాడంట. పరిశుద్ధ గ్రంథం నువ్వు చెప్పుకుంటావు, వాళ్ళేమో పాడైపోయిన పుస్తకం అని చెప్తున్నారట. వీళ్ళతో నిన్న నువ్వు స్నేహం 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 అంటుంది తెంగర్ సన్నాసి. నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే, నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే, మీ సారమ్మ మా సారమ్మ ఒకటే, మీ యేసు మా ఈసా ఒకటే. ఇదంతా బూటకం మాట. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు, వీళ్ళు ఇసాకు పిల్లలు. అబ్సల్యూట్ రాంగ్. అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు. అల్లాహ్ ఒక వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎరా గజ్జిగా తీరిందా? ఎరా గొర్రెన డాష్లో నిన్నటి దాకా మేమంతా ఒకటి అని గుండెలు బాధేసుకున్నారు కదా. మేమంతా ఒకటి ఒక్కొక్కటి నాకేసుకున్నారు కదా. చెప్పండి రా,
చెప్పండి. ఇప్పుడు చెప్పండి రా సన్నాసులరా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. షఫీ ఏంటి చెప్తావు? ఇప్పుడు ప్రవీణ్ పగడాలని అతని వ్యాఖ్యల్ని ఖురాన్ గురించి కావచ్చు, అల్లాహ్ గురించి కావచ్చు, ప్రవక్త గురించి కావచ్చు మాట్లాడిన వ్యాఖ్యల్ని మానవతా దృక్పథంతో సమర్థిస్తావా, లేక మెంటల్ ఎక్కేసింది అనుకుని వ్యతిరేకిస్తావా? నువ్వేం చేసినా పర్వాలేదు, కానీ పక్కన ఈ గజ్జిగాడు ఉన్నాడు కదా ఎర్రప్పగాడిని, ఆయన్ని పెట్టుకుని చేయాలి. ఎందుకంటే వాడు ఎక్కువగా ఆత్రం పడుతున్నాడు కాబట్టి, వాడికి తాగట్లేదు కాబట్టి. ఓకేనా? హిందూ బంధువులారా చూసుకోండి, వాళ్ళకి సిద్ధాంతాలని, గ్రంథాలని, దేవుల్ని అన్ని పక్కన పెట్టేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా మనుగడ సాగించాలి, రాజకీయంగా ఈ దేశాన్ని ఆక్రమించాలి, రాజకీయంగా మన దేశాన్ని తీసుకెళ్లి పక్క దేశాలకి బానిసత్వం చేపించాలి. కాబట్టి ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే తప్ప వీళ్ళకి ప్రవీణ్ పగడాల మరణం ఒక సాధనం మాత్రమే. ఇట్లాంటి పనులన్నిటికీ వాడుకోవటానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల చావుని దాన్ని మర్డర్గా ప్రొజెక్ట్ చేస్తున్న కారణం కూడా ఇదే. అర్థం చేసుకోండి, మేలుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తేరుకోండి. లేదంటే ఇలాంటి మతోన్మాద మాఫియాలు మనని నిండా ముంచేస్తాయి. మిమ్మల్ని జాగృతం చేయటం మాత్రమే నా లక్ష్యం. అందుకే పదే పదే 10,000 మంది శత్రువులు పెరిగినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తున్నాం. దయచేసి వీలైనంత మందికి ఈ విషయాల మీద అవగాహన కల్పించండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం.